హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లీలు, కొబ్బరి, అలాగే పుట్నాలు ఇవేమీ లేకుండానే చెన్నైలో ఎంతో ఫేమస్ అయిన మురుగన్ చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈ చట్నీని చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, ఉప్మాలోకైనా, ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మురుగన్ చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలను వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో ఆవాలు చూసారా, ఇలా చిటపట్లాడేటప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పొట్టు మినపప్పుని వేసుకోండి. ఈ చట్నీకి ఈ పొట్టు మినపప్పే ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది, తప్పకుండా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 6-7 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే పొట్టు తీసేసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఈ మినప్పప్పుని లో ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. మినప్పప్పుని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించుకున్నారంటే మినప్పప్పు మాడిపోయి చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లోనే చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ టమాటాని ఉడికించుకోవాలి. సో ఒక 3-4 నిమిషాలకి టమాటా ముక్కలు చూసారా ఇలా బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. బెల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, అలాగని అస్సలు వేసుకోకుండా కూడా ఉండొద్దు. ఇలా లైట్గా బెల్లం వేసుకుంటేనే మీకు ఆ చట్నీ ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువాని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకోండి. సో టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోనే అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ చట్నీని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం లైట్గా మనకి మినప్పప్పు అనేది చిన్న చిన్న పలుకుల్లాగా కనిపిస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని చట్నీని మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో నేనైతే ఈరోజు ఇడ్లీ కోసం కాబట్టి ఇలా కొంచెం పలచగానే చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను. అదే మీరు దోశ కోసం అయితే కొంచెం చిక్కగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టేసుకొని 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఈ చట్నీ కోసం పెట్టే తాలింపులు మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఇవేమీ వేసుకోరు, ఓన్లీ ఆవాలు మాత్రమే వేసుకొని ఈ తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. సో చక్కగా ఇలా చట్నీని ప్రిపేర్ చేసేసుకొని వేడి వేడి ఇడ్లీతో కానీ, దోశతో కానీ, వడతో కానీ, ఉప్మాతో కానీ ఒక్కసారి తిని చూడండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. చట్నీ ఇక్కడ మీకు చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ. తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా సరే ఈ మురుగన్ చట్నీ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. సో నేను చూపించబోయే విధంగా ఎగ్జాక్ట్గా ఈ చట్నీని ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి. ఖచ్చితంగా 100% నేను గ్యారంటీ వారంలో 4-5 రోజుల పాటు ఇదే చట్నీ కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేయడం కూడా చాలా చాలా ఈజీ. ఇక్కడ మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సీక్రెట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఉడిపి హోటల్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా శుభ్రంగా కడిగేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర వేసుకున్న దానిలో సగం పుదీనాని వేసుకోండి.
ఒక పిడికెడు పుదీనా వేసుకుంటే సరిపోతుంది. ఈ కొత్తిమీరని అలాగే పుదీనాని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. అంతకన్నా ఎక్కువసేపు వేయించుకోకూడదు. అసలు మనకి కొత్తిమీర అలాగే పుదీనా రంగు మారకూడదు అనమాట. జస్ట్ చూసారా, ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ కొత్తిమీరని అలాగే పుదీనాని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక 6-7 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు వాడే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. నేను వాడే పచ్చిమిర్చి వచ్చేసి చాలా కారంగా ఉంటాయి, అందుకని కొంచెం తక్కువగానే వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని కూడా చూసారా, ఇలా కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి పెద్దదైతే 1, మీడియం సైజు అయితే 2 ఉల్లిపాయలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తపడి కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయ మరీ ఎర్రగా వేగిపోకూడదు. ఇక్కడ నేను మీకు ఉల్లిపాయ వేగిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, లైట్గా అప్పుడప్పుడే ఇలా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు వేయించుకోండి. చింతపండు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఆ ఉల్లిపాయ వేడికే చింతపండు చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట. సో 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఖచ్చితంగా పచ్చి కొబ్బరినే వేసుకోవాలి ఈ చట్నీ కోసం. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని ఫస్ట్ కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మనం గ్రైండర్లో వేసుకుంటే ఎలా వస్తుందో ఆ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. హోటల్స్లో అయితే ఎక్కువ మొత్తంలో చట్నీలు ప్రిపేర్ చేస్తారు కాబట్టి గ్రైండర్లో వేస్తారు. మనం కొంచెం ప్రిపేర్ చేసుకున్నా సరే సేమ్ అదే టేస్ట్తో మిక్సీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసేసుకొని మళ్ళీ కొద్దిగా నీళ్ళని వేసుకొని మిక్సీని పల్స్ మోడ్లో పెట్టుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మనం వేసుకున్న ఈ కొత్తిమీర అలాగే పుదీనా చిన్న చిన్న పలుకుల్లాగా కనిపిస్తూ ఉండాలన్నమాట. చూసారా, ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. అదేవిధంగా సేమ్ మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళను కూడా మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పలచగా ప్రిపేర్ చేసుకోండి. హోటల్స్లో చట్నీ గట్టిగా లేకుండా కొంచెం పలచగానే ఉంటుందన్నమాట. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో చట్నీని రెడీ చేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు 2 ఎండుమిర్చిని ఇలా సగానికి ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపును తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉడిపి హోటల్ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. చట్నీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా గనక చట్నీ ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి, రోజు 4 ఇడ్లీ తినేవాళ్ళు ఖచ్చితంగా 6-7 ఇడ్లీ లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా దోశల్లోకి వడల్లోకి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈ చట్నీని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు వేడి వేడి ఇడ్లీ మీద ఇలా చట్నీ వేసుకొని తిన్నాను. మీలో ఎంతమందికి ఇలా చట్నీని ఇడ్లీ మీద పోసుకొని తినడం ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. కర్ణాటకలో ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే నీర్ చట్నీ ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన చట్నీని మీరు ఇడ్లీలోకైనా దోశలోకైనా వడలోకైనా ఉప్మాలోకైనా ఎందులో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని మీరు ఒక్కసారి రుచి చూసారా, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతి టిఫిన్ సెంటర్స్లో ప్రిపేర్ చేసే ఈ నీర్ చట్నీ సీక్రెట్ రెసిపీని ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ నీర్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇవి పైన కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
మీరు పెద్ద మంట మీద ఈ పల్లీలను ఫ్రై చేసేసుకున్నారంటే లోపల గింజ అనేది సరిగా వేగకుండా చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. సో అందుకని మంటని లో టు మీడియంలో పెట్టుకుంటూ దగ్గరే ఉండి పల్లీలు చక్కగా వేయించుకోండి. సో పల్లీలు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పచ్చిమిర్చి పైన చూసారా ఇలా తెల్లగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1 నిమిషంలోనే ఇవి చక్కగా వేగిపోతాయి అన్నమాట. పచ్చిమిర్చి పైన ఈ విధంగా తెల్లగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పల్లీలు వేసుకొని వేయించుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పల్లీలకి 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఈ పచ్చి కొబ్బరిని కూడా జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పైన పొట్టు తీసిన 1 ఇంచు వరకు అల్లం ముక్కని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి తొక్కతో సహా 4 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు, 1 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని చట్నీ పప్పు, వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు వేసుకున్నారో సేమ్ కప్పుతోటి అన్నింటిని కూడా మెజర్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువగా వేసుకోవద్దు. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని కూడా జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మీరు పుట్నాల పప్పు వేసిన తర్వాత వీటిని ఎక్కువసేపు ఫ్రై చేసేసారంటే ఈ పుట్నాల పప్పు అనేది తొందరగా మాడిపోతాయి అన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని జస్ట్ 1 నిమిషం పాటు అంటే మనకి పుట్నాల పప్పు అనేది కొద్దిగా వేడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి ఈ మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పైన పొట్టు తీసేసి పచ్చి ఉల్లిపాయనే ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఉల్లిపాయ వేసుకొని ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ ఉంటుందండి, మాటల్లో చెప్పలేను. అస్సలు ఈ ఉల్లిపాయ అనేది స్కిప్ చేయకుండా వేసుకుని తప్పకుండా ట్రై చేయండి. ఇదే హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ చట్నీ సీక్రెట్ అనమాట. ఇలా ఉల్లిపాయని వేసుకున్న తర్వాత చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మనం గ్రైండర్లో వేస్తే ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా చట్నీని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే మీకు ఈ చట్నీ అనేది గ్రైండర్లో గ్రైండ్ చేసినట్లే వస్తుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చివర్లో ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పుట్నాలు వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు కట్ చేసిన కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇలా చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే మనకి కొత్తిమీర అనేది ఎక్కువగా గ్రైండ్ అయిపోకుండా అక్కడక్కడ చిన్న చిన్న పలుకుల్లాగా కనిపిస్తూ ఉండాలన్నమాట. అందుకోసం ఇలా చట్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాతే ఇలా కొత్తిమీరని వేసుకొని అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మరీ ఎక్కువగా మెత్తగా గ్రైండ్ చేసేయద్దు. చూసారా మనకి ఇలా కొంచెం చిన్న చిన్న పలుకులుగా కనిపిస్తూ ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని సేమ్ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. చట్నీని మీరు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి. మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్ వేసుకొని ఈ పప్పుల్ని ఫస్ట్ కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. మీకు నచ్చితే ఈ తాలింపులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా తాలింపును వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపును తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా చాలా టేస్టీగా ఉండే టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే నీర్ చట్నీ మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఈ చట్నీకి ఖచ్చితంగా ఇలా పచ్చి ఉల్లిపాయ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని మీరు ఈరోజు యూస్ చేసిన తర్వాత ఒకవేళ చట్నీ మిగిలితే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా ఈ చట్నీని ఎంజాయ్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ రోజులు ఈ చట్నీ నిలవ ఉండదు అనమాట. ఎందుకంటే మనం పచ్చి ఉల్లిపాయ వేసుకున్నాం కాబట్టి ఒక్కరోజు ఈ చట్నీని నిలవ చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు కూడా ఈ చట్నీని ట్రై చేస్తారు కదా. ఎప్పుడూ చేసుకునే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, పుట్నాల చట్నీ కాకుండా 3 టమోటాలతోటి ఇడ్లీలోకైనా దోశలోకైనా ఇలా నోరూరించే టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను.
ఈ చట్నీని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా ఆ టేస్ట్కి ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా నేనైతే వేడి వేడి ఇడ్లీ మీద ఈ చట్నీని పోసుకొని ఎంజాయ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 3 టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వాటిని ఒక 10 వరకు వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ ఉల్లిపాయని టమోటాని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు గుంటూరు మిర్చిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 5-6 కాశ్మీరీ మిర్చిని కూడా వేసుకోండి. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే మీకు ఈ చట్నీ అనేది మంచి రంగులో వస్తుందన్నమాట. మీ దగ్గర ఒకవేళ లేకపోతే మీ కారానికి తగ్గట్టుగా నార్మల్ మిర్చినే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఒక 4-5 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచు దాకా తొక్క తీసేసిన అల్లం ముక్క, 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని మళ్ళీ వీటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఎక్కడ కూడా పలుకులు అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా. అస్సలు చుక్క నీళ్ళు కూడా వేసుకోకుండా దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆవాలు చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. మనకి ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని వేసుకోండి. ఇలా శనగపిండిని వేసుకోవడం వల్ల చట్నీ మనకి బాగా చిక్కగా వస్తుందన్నమాట. శనగపిండి వేసుకోకపోతే ఈ చట్నీ సాంబార్ లాగా పల్చగా ఉంటుంది. అందుకని ఇలా శనగపిండిని 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ శనగపిండిని ఈ తాలింపులోని జస్ట్ ఒక్క 30 సెకండ్ల పాటు వేయించుకోండి, సరిపోతుంది. మీరు ఈ శనగపిండిని మార్చేశారంటే చట్నీ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది అనమాట. జస్ట్ ఒక 30 సెకండ్లు వేయించుకుంటే చాలు. శనగపిండి చూసారా ఇలా కొంచెం రంగు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ టమోటా ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి నూనె కొద్దిగా పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ ఒక 4 నిమిషాల పాటు ఈ టమోటా పేస్ట్ని ఉడికించిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా. కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా కొంచెం దగ్గరగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు నుంచి 1.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఈ పులుపు ఉప్పు బ్యాలెన్స్ అవ్వడం కోసం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బెల్లాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ చట్నీని 4-5 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. అప్పుడు మనకి చట్నీ అనేది శనగపిండి వేసినందువల్ల చిక్కగా అవుతుందన్నమాట. సో నేను ఇక్కడ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా. చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం చిక్కగా ఉండాలి. ఇది చల్లారే కొద్దీ ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. సో ఇలా ఉడికించుకున్న ఈ చట్నీని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఇలా చిక్కగా అవుతుంది. నేనైతే ఈరోజు వేడి వేడి ఇడ్లీ మీద ఇలా చట్నీని వేసుకొని ఈ ఇడ్లీని ఎంజాయ్ చేశాను. మీలో ఎంతమందికి ఇలా చట్నీ మీద ఇడ్లీ వేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఇడ్లీ చేసినప్పుడు చట్నీని ఇడ్లీతో నంచుకోకుండా ఇలా ఇడ్లీ మీద పోసుకొని తింటాను. నాకు చాలా చాలా ఇష్టం. అలాగే ఈ చట్నీని ఇలా ఇడ్లీలోకే కాకుండా దోశలో కూడా చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.